కాదు, ఇంకా 4-5 ఇన్కమ్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేయాలా. ఇది నాకు లాక్డౌన్ వచ్చిన తర్వాత అర్థమైంది. ఆ టైంలో నా ఫ్రెండ్ నాకు ఇది పరిచయం చేసిండు. అమ్మ ఏం పేరు, దీని పేరు గట్టిగా చెప్పాలి తల్లి. ఈ పేరు చూడగానే అరే ఎక్కడ పోయినవరా, వెస్టేజ్ కంపెనీ నడు జాయిన్ చేసుకో అని పోతారా? మంగళారతి ఇచ్చి ఆధార్ కార్డు పెడతారా? వేస్టేజ్ అని పిలవడం మొదలుపెట్టిన నేను. వెస్టేజ్ పేరుని ఏమంటున్నా, అది పలకనీకి రాక కాదు, ఎటకారం. ఏముంటాయిరా వేస్టేజ్లా, ఏం చెప్తారా వేస్టేజ్ మీటింగ్లా, ఏడుందరా ఇయ్యాల వేస్టేజ్ మీటింగ్ అని సార్ అంటే ఆయనకి ఇరిటేషన్ వచ్చి నాకు ఫోన్ చేయకపోయాడు బేకార్ గాడని. 4 నెలలు బతిలాడిండు నన్ను వెస్టేజ్ గురించి. 4 నెలలు ఏమడిగింది తెలుసా, నువ్వు జాయిన్ అవ్వకరా, ప్రొడక్ట్ కొనకరా, బిజినెస్ కూడా చేయకరా, ఒక మీటింగ్కి వచ్చి ఇదేందో ఇదేందో తెలుసుకో. నాకేమనిపిస్తుంది, నన్ను ఇంతగానం బతిలాడుతున్నా అంటే ఇంకెంత వస్తుందో నేను పోతే. నవ్వుతుందంటే నీకు కూడా అట్నే అనిపించచ్చు కదరా. నా పాలవాళ్ళు చాలా మంది ఉంటారు ఇలా. ఇది తప్పు ఓపు కాస్తారు. మనిషి యొక్క సహజమైన గుణం అదే. సర్పంచ్ ఎలక్షన్లో నిలబడ్డాయన మన ఇంటికి వస్తాడు, ఎట్లా బతిలాడతాడు, వంగుతాడు, ఆ కాలు కూడా మొక్కుతాడు. నువ్వు పిల్లల ముడి కడుతూ వచ్చి నీళ్ళు పోస్తాడు, నువ్వు బజ్జీలు వేసుడు పిండి విస్తాడు, నువ్వు ఆగిలిస్తాడు సాంపి చల్లుతాడు. ఎస్ఆర్నో దేనికేయాలి, పెన్ను గుర్తుకై వేసపో అని ముఖం మీద వెళ్తాడని చూడుచుకొని నమస్తే సార్ అని పోతున్నాడు. అవునా? ఆయనే గెలిచి గ్రామ పంచాయతీలో కూర్చున్నాక నువ్వెట్టు పోతావు మళ్ళా? సారుండా మా ఇంట మోర్ర నీళ్ళు వస్తలేవు, సారుండా అప్పుడు నీకు అపాయింట్మెంట్ దొరకదు. ఎందుకు ఈ చేంజ్ ఎందుకు వచ్చింది? అప్పుడు అవసరం ఆయనది, ఇప్పుడు అవసరం మనిషి. ఎవడన్నా వాని అవసరంతో మన దగ్గరికి వస్తుందని మనం మనసు చెప్పింది అనుకో, వాని మనం బిచ్చపోని కంటే దారుణంగా చూస్తాం. ఇది మనిషి యొక్క సహజమైన గుణం. దాన్ని మన పెద్దోళ్ళు ఎటు చెప్పారంటే, పిలిచి పిల్లనిస్తా అంటే ఇవన్నీ ఆల్రెడీ చెప్పిర్రు వాళ్ళు. మన దౌర్భాగ్యం అది. ఇంట్లో సామెతలక ఇన్ని వదిలేసినాం. ఇక్కడ నేను నీ ఎంట పడ్డప్పుడు నా యొక్క విలువ తగ్గుతుంది, నువ్వు నా ఎంట పడ్డప్పుడు నీ విలువ తగ్గుతుంది. ఎస్ఆర్నో ఇది సృష్టి ధర్మం. ఎవరు దీనికి అతీతులు కాదు, ఎవరు దీనికి మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎవరు కాదు. అయితే 4 నెలలు నా ఎంట పడితే నేను మీటింగ్ పోవడానికి 2 కారణాలు పోకపోవడానికి. నెంబర్ 1 వాడు నా ఎంట పడడం. నెంబర్ 2 వీళ్ళు ఏం ప్రొడక్ట్లు ఉన్నాయి, సబ్బులు సర్పులు షాంపులు పేస్టులు. తెలంగాణ మేనేజర్ నేను, ఇంత బతికి సబ్బులు అమ్ముకోవాలారా? నాకు అట్లా అనిపించింది, మీకు అనిపిస్తా లేదా? అదే నాకు అట్లా అనిపించి సబ్బుల కంపెనీ అని ఫిక్స్ అయిపోయినా, షట్టర్ క్లోజ్ చేసిన. ఇంకేం వింటలేను నేను. సబ్బుల కంపెనీ మన లెవెల్ సెట్ కాదు. మనదేం లెవెల్ 50 బనగయా 15 లెవెల్ ఎక్క లెవెల్ ఊసిపోయా అప్పుడే. కాకపోతే నెత్తి మీద ఉన్న కిరీటాలు అంతా ఈజీగా దిగుతాయా? వార్డు మెంబర్ పోటీ చేసి ఓడిపోయినాడే చెప్తింటలేడు మచ్చా. ఓడిపోయినాడు తెలంగాణ మొత్తానికి మేనేజర్ అంటే ఇనుబుద్ధి అవుతుందా? అట్లా ఒక 4 నెలలు బదిలాడిచ్చిన తర్వాత వెస్టీజ్ వాళ్ళు వదిలేస్తారా సార్? వదిలేస్తారా సార్? నేను ఐసీలో ఉన్నా, ఇంకో గంట అయితే చచ్చిపోతావు అని చెప్తారంటే మీటింగ్కి రా సార్, ముందు తర్వాత చచ్చిపోదు అంటారు మా వాళ్ళు. ఆ స్థాయిలో ఫిక్స్ అయిపోతారు. మంచిగా చెడుక సామ దాన భేద దండోపాయాలు అన్ని ఉపయోగించి నీకు లక్ష్య ఇప్పించాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకు? నీకు ఇప్పిస్తేనే వాళ్ళకి వస్తుంది. అది ప్రాబ్లం. సార్ నువ్వు కొంటే వాళ్ళకి రాదు, నీకు డబ్బులు ఇప్పిస్తే వాళ్ళకి వస్తుంది. ఇది వెస్టీజ్ రోల్, రైట్? అట్లా 4 నెలలు బతిలాడు. లాస్ట్కి ఏమన్నా అంటే సైదులు నేను కష్టపడి కొట్టినటువంటి గవర్నమెంట్ జాబ్, నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదు సార్. రాలే కాదు, నేను ట్రై కూడా చేయలే. నేను ట్రై చేయలే అంటే మన పాండిత్యం చాలా పెద్దది కాబట్టి, మన చదువు అంత ఖతర్నాకు ఉండే కాబట్టి మనం ట్రై చేయలే. వాడు ట్రై చేయటమే కాదు, కొన్ని లక్షల మందిలో పంచాయత్ సెక్రటరీ జాబ్ కొట్టిండు. నా దృష్టిలో గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ చాలా గ్రేట్. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ రావడం అంత ఈజీ కాదు. వాళ్ళు గొప్పోళ్ళని కాదు, అన్ని లక్షల మందిలో వాళ్ళ జాబ్ ట్రై చేయడమే గ్రేట్. నేను అప్లై చేసే జనాలు చూసి ఆగిపోయినా నేను. మన 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 బతుకు అది. వాడు జాబ్ కొట్టిండంటే దృష్టిలో గ్రేటా కదా? సీన్ సార్ మీద నాకు డిగ్రీ నుంచి మంచి ఒక రకమైన సాఫ్ట్ కార్ ఒపీనియన్ ఉంది. వాడు నన్ను డిగ్రీ తర్వాత కలవలే, ఇక పీజీ చదివిండు, ఇంకెక్కడెక్కడో పోయిండు, జాబ్ కొట్టిండు. మొత్తం మీద జాబ్ ఉందని తెలిసింది నాకు. పంచాయత్ సెక్రటరీ జాబ్ కూడా నేను కష్టపడి కొట్టించినటువంటి జాబ్ కూడా వెస్టీజ్ కోసం వదిలేస్తున్నా అన్నాడు. నాకు అనిపించింది ఏం పుట్టింది రా అని అన్నా నేను మైక్లో, మన ఫోన్లో. ఏం పుట్టిందో తెలవాలంటే మీటింగ్కి రా. ఓరే నీ మీటింగ్, నీకు మీటింగ్లో ఏం చెప్తారో తెలుసారా? అవు తెలుసు, నువ్వు చెప్పురా. నేను వినవు, నాకు తెలుసు. నేను విన్నా, నీకెట తెలుసురా అంటే నేను వినలే కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మని, పద్మావతి దేవిని ఎంట పెట్టుకొని మన ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టిండు అనుకో, తిరిగిరాపో, పొద్దుగాలు వస్తారు, 4-5 ఇంట్లో తిరిగిరాపో, ఉండలే అంటారు మనం. అవునా కాదా? కదులుకుంటూ వచ్చి నేను ఎంకన్నా స్వామి అంటే సాల్తీ మసక చూసిన అని చెప్తాం ఆయన. అవునా? అదే ఇంకన్నా కదలకుంట మెదలకుంట రాయి రూపంలో తిరుపతిలో కూర్చుంటే మనం వాడికి బోర్ల లెంకల వాడు కూడా ఏం చేస్తారు? గోవిందా గోవిందా కదలకున్నది అన్నం పెడతారు. అవునా? మన దగ్గరకు వచ్చిన దాని విలువ అమాంతం. అందుకే నేను మీ ఇంటికి వస్తే అర్థం కాదురా, మీటింగ్కి రా. ఇంకా లాస్ట్కి నేనేం ఫిక్స్ అయినా అంటే, ఇది గ్యారంటీగా మందిని ముంచేదే. వినండి జాగ్రత్తగా. వెస్టీజ్ అనేది గ్యారంటీగా మందిని ముంచేదే, కానీ ఎట్టెట్ట ముంచుతుర్రో నాకు తెలియదు. ముంచుతుర్రు ఎట్టనో నాకు తెలియనప్పుడు వీడు ఫేక్ అంటే కొట్టేటట్టుండు. ఆయన ఇంకో మాట సీన్ సార్ నాకు ఏం చెప్పిండంటే, నీకు వెస్టీజ్లో ఒక్క ఆవగింజంత
పొరపాటు కనబడ్డా ఇది మోసం అని తెలిసి నేను చచ్చిపోయిన దాకా నా ముఖం చూపెట్టరా నీకు అన్నాడు. ఈ మాటకు నాకు ధైర్యం వచ్చింది. వాడు అంత ఈజీగా అబద్ధం ఆడాడు. ముందే ఈ మాట అన్నాడంటే వెళ్దామని చెప్పి, థ్యాంక్ యూ సార్, వెళ్దామని చెప్పి పోయి కూర్చున్నా. మీటింగ్లో కూర్చున్న దాకా నా మైండ్లో 99% ఇది మోసం చేసేది, కానీ 1% నా మనసు ఏం చెప్తుందంటే, చెప్పలేమురా ఇప్పటిదాకా నీ జీవితం సంకనాకపోయింది కదా, ఇక్కడ ఏమన్నా మంచి జరిగే ఛాన్స్ ఉందేమో, ఏమన్నా దేవుడు ఎక్కడి నుంచి డోర్ ఓపెన్ చేస్తున్నాడేమో నీ జీవితానికి అని చెప్పి అంతరాత్మ చెప్పడం వల్ల అక్కడ కూర్చున్నా. 1%, 99% మోసమనే ఉంది. కూర్చున్నాక ఆయన వచ్చి ఒక మాట చెప్పిండు. మాట్లాడతా ఆయన ఇప్పుడు నేను వచ్చినట్టు ఆయన వచ్చి, సార్ మేము కూర్చున్నది 7 అక్కడ, పెద్దగా లేరు మీటింగ్లో, చాలా చిన్న హాలు, తక్కువ మెంబర్స్ ఉన్నారు. 10 కుర్చీలు ఉంటే ఓ 3-4 కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి, 7 కుర్చీలు ఫుల్ అయినాయి. నేను కూర్చున్నదంటే ఆయన వచ్చి ఏమన్నాడంటే, నా మైండ్ ఏముంది, ఇది చాలా చిన్న కంపెనీ, ఇంతమంది ఉంటే చాలా చిన్న కంపెనీ, నేను ఈ మీటింగ్కి రావటం ఎక్కువ. మన పొజిషన్ ఏంది, తెలంగాణ మేనేజర్ అంటే కేసీఆర్ అంత పెద్ద పదవి, అంత పెద్ద మనిషి రావటం ఎక్కువ అనుకో నేను అనుకున్నా. కిరీటాలు దిగలా. ఇంకా కూర్చున్నాక ఆయన చెప్పిండు ఒక మాట, నాకు ఎమ్మటే ఇట్లా కనెక్ట్ చేశాడు. కూర్చోబెట్టిన మాట ఏంటంటే, సార్ ఏపీ తెలంగాణలో 100లో 98 మంది తెలుగు వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో తెలియదు అన్నాడు ఆయన. నేను అనుకున్నా నాకు కూడా తెలియదు. ఆయనతో అనలే, నేను అనుకున్నా మందికి అబద్ధం చెప్తాం కానీ మనకు మనం అబద్ధం చెప్పుకోలేము. ఎస్ ఆర్ నో? ఆయన ఇంకో మాట అన్నాడు, 100లో 98 మందికి తెలియదు, తెలియదని ఓడు ఒప్పుకుంటలేడు అన్నాడు. నాకు తెలియదని ఓడు ఒప్పుకుంటలేడు అన్నాడు. ఇది కూడా నాకే అనుకున్నా. ఎందుకంటే నేను సిన్సార్ చెప్పిన ఇట్లాంటివి ఇవన్నీ ఇవి చెప్పిన అంతోటి చెప్పిన కాబట్టి నా గురించే చెప్తున్నట్టు అనిపించి కూర్చున్నా. ఆయన ఏమన్నాడు, సార్ మిమ్మల్ని జాయిన్ చేస్తాను పిలవలేదు, ఇది ఏందో తెలుసుకొని వెళ్ళండి అని చెప్పి ఇందాక మీకు చెప్పినట్టే నాకు అప్పుడు చెప్పిండు. ఇక నాకు ఫ్రీ అనిపించింది. ఓ కొడుక, అమ్మోడుకు బలిచ్చే దున్నపోతును పట్టుకొచ్చి నన్ను ఊళ్ళకెళ్ళి ఎంత కొనిపిస్తారో ఎంత నన్ను బాధ పెడతారో అనుకున్నా. కొనేది ఏం లేదు కాబట్టి ముందు ఇందాం, బాగుంది అనిపిస్తే చూద్దాం, తర్వాత బాగా లేదు అంటే 7 బంద్ చేయించే బాధ్యత నాది. మనం బాగా చేస్తాం కంటే మనం తర్వాత కానీ ఆగం చేసుడు ఎంతసేపు, గుడిచక నింగలం పెట్టుడు ఎంతసేపు, కప్పుడు టైం పడుతుంది. కానీ ఏ సార్ నువ్వు చెరవాకం చేయాలంటే ముందు ఉంటాం అనుకొని ముందైతే ఖరాబ్ అయితే నా మనసు ఎట్లున్నది గ్యారెంటీగా మోసమే అనే యాంగిల్లోనే ఆలోచిస్తున్నా. ఆయన ఏమన్నాడు, సార్ జాయిన్ అవ్వదు తెలుసుకోండి అని చెప్పిన తర్వాత ఒక 15 నిమిషాల క్లాస్ సార్ అది. ఈరోజు నా ఫేస్ను నా మాటని 70-80 లక్షల మందికి పరిచయం చేసినటువంటి ఆ 15 నిమిషాల క్లాస్ గ్రేటా కాదా? 70-80 లక్షల మంది ఈ రోజు వరకు నా ఫేస్ నా వాయిస్ 70-80 లక్షల మందికి రీచ్ అయింది. ప్రతిరోజు 5,000 నుంచి 10,000 మంది నన్ను ఆన్లైన్ ద్వారా వింటున్నారు, చూస్తున్నారు, గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఇంత జర్నీ చేయడానికి నా టాలెంట్ కారణం కాదు, నా మాట తీరు కారణం కాదు, నేను అసలే కారణం కాదు. కారణం వల్ల దీంట్లో పవర్ ఉంది. ఎవరికైనా దీన్ని అర్థం చేసుకుంటే జీవితమే మారిపోతుంది. ఎట్లా ఏం కథ అని చెప్పే ముందు వెస్టేజ్ కంటే ముందు మనం ఈ వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. ఏం సార్ ఈ బిజినెస్ పేరు? అది కంపెనీ పేరు డైరెక్ట్ సెల్లింగ్. రియల్ ఎస్టేట్ లో శ్రీ సాయి రియల్ ఎస్టేట్ అనేది ఒక కంపెనీ, రియల్ ఎస్టేట్ అనేది బిజినెస్ పేరు. ఎస్ ఆర్ నో? ఇక్కడ కూడా డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనం చేసే బిజినెస్ పేరు, వెస్టీజ్ అనేది మనం పెట్టుకున్నటువంటి కంపెనీ. ఇప్పుడు మనకి ఏం తెలవాలి, వెస్టీజ్ కంపెనీ మేము చేసేది కాబట్టి మా కంపెనీకి మేము తిన్మారే కొడతాం. ఇప్పుడు మా కంపెనీ గొప్ప, మా కంపెనీ తోపు, తురుము, తుపాకీ, తొడిమే అని. మనకు ముందేం తెలవాలి, సబ్బు కొనాలంటే గీడ కూర్చోబెట్టి ఫ్యాన్లు కూడా చక్కగా తిరగకుండా ఉక్కపోత కూర్చోబెట్టి గింతగానం చెవులను వాయగొట్టుడు ఎందుకు? నీ సబ్బు ముద్దుకుంటే టీవీలో ఇస్తే మేము కొంటాం కదరా, మహేష్ బాబు తోటి చెప్పిస్తే మేము కొనిసేస్తాం కదా. ఇంటి పక్కన కిరాణా షాప్లో పెట్టకుండా ఈ షాప్లో పెట్టి కూర్చోబెట్టి షట్టర్ కిందకే చెవులను వాయగొట్టుడు ఎందుకంటే డౌట్ వస్తుందా కదా? ఎందుకు వస్తుంది ఆ డౌట్ అంటే ముందు డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ ఏందో మనకి అది తెలుసుకోవాలి ఫస్ట్. ఆయన ఇంకో మాట చెప్పండి, డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ బిజినెసా జాబా? ఇనవల్ల అమ్మ మీరు మాట్లాడతలేరా, మీరు ఏమని అనుకోరు. లేడీస్ దగ్గర నుంచి సౌండ్ బాగా తక్కువ ఉంది. ఇంట్లో అయితే మొత్తుకుంటారు గెలవనీయకు. గట్టిగా చెప్పండి ఇంకొకసారి. ఓన్లీ ఆడోళ్ళే మాట్లాడరు గట్టిగా. సరే మగోళ్ళ ఛాన్స్ ఇప్పుడు. సార్ ఏందది? మా వాళ్ళు ఇంట్లో వేస్ట్, ఇంట్లో సౌండ్ రాదు మా వాళ్ళది, బయటికి వేస్తే ఛాన్స్. ఇంకొకసారి లాస్ట్ ఏందమ్మా? ఇంకొకసారి సార్, ఇంకోసారి. బయట ఖతర్నాక్ సార్ మీరు, నాకు తెలుసు. నేనేమనుకున్నా అంటే నేను ఒక్కరినే అట్లా ఉంటున్నా అనుకున్నా, మీరు కూడా అట్నే ఎవరు అయితే రైట్. సార్ ఇది వెస్టీజ్ అనేది బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్ అనేది బిజినెస్, అవునా? డైరెక్ట్ సెల్లింగ్ ఒకటే ఉందా? భూమి మీద ఇంకా చాలా బిజినెస్లు ఉన్నాయా? అన్ని బిజినెస్లలో మంచి మాత్రమే ఉందా? మోసాలు కూడా జరుగుతున్నాయా? ప్రతి బిజినెస్ లో మంచి ఉంది. అండ్ ఇంకొక పాయింట్, ఏ బిజినెస్ చెడ్డది? బిజినెస్ చెడ్డది కాదు, బిజినెస్ లో
చెడు ఉంది. రియల్ ఎస్టేట్ మంచిదే, మోసాలు ఉన్నాయా లేవా? ఇన్సూరెన్స్ మంచిదే, మోసాలు ఉన్నాయా లేవా? బియ్యం వ్యాపారం మంచిదే, మోసాలు ఉన్నాయా లేవా? నూనె వ్యాపారం మంచిదే, కల్తీ నూనె ఉందా లేదా? ఇంకొక మాట చెప్పండి, ప్రతి బిజినెస్ లో మంచి చెడు రెండు ఉంటాయని ఒప్పుకుంటారా? ఇంకో మాట చెప్పండి, ఏ బిజినెస్ అన్నా మొదలు పెట్టడమే చెడు కోసం మొదలు పెట్టిందని చెప్పండి. ఒకటి స్టార్ట్ చేయటమే మోసం చేస్తానికి వచ్చిందని చెప్పండి. ఏదన్నా ఉందా? నోటు ముందొస్తే దొంగ నోటు తర్వాత వచ్చింది, నూనె ముందొస్తే కల్తీ నూనె తర్వాత వచ్చింది. తిరుమల తిరుపతి శ్రీవారి పరమ పవిత్రమైన ప్రసాదం ముందొస్తే నిన్న మొన్న దాన్ని కూడా మనోళ్ళు ఎస్ఆర్ను బియ్యం ముందొస్తే ప్లాస్టిక్ బియ్యం తర్వాత వచ్చినాయి. టికెట్ ముందొస్తే బ్లాక్ టికెట్ మనం కనిపెట్టినాం మోతవర్లం. ఓటు ముందొస్తే రిగ్గింగ్ మనం తయారు చేసుకున్నాం. ఎస్ఆర్ను ముందు రైట్ మార్గం వచ్చింది, వక్ర మార్గం మనం కనిపెట్టినాం. అవునా? ఆయన ఇంకో మాట చెప్పండి, ఈ వంకర మార్గం కనిపెట్టింది ఎలాంటి వారు? అర్థం కాలే కదా? ఫర్ ఎగ్జాంపుల్, అదే మనిషే తల్లి, మనం కూడా మనుషులమే కదా. ఈ సారు ఒక హోటల్ పెట్టింది నిజామాబాద్లో, బిర్యానీ హోటల్. మంచి క్వాలిటీ బిర్యానీ, మంచి మేకలు కానీ కోళ్ళు కానీ మంచి నీట్గా ఉన్నాయి. అవి తీసుకొచ్చి పెట్టి కొంచెం తక్కువ లాభం ఆశించి కస్టమర్ల యొక్క మన్నన పొందుతూ మంచి మంచి ఫుడ్ డెలివరీ చేస్తూ మంచి పేరు తెచ్చుకొని 10-15 సంవత్సరాల నుంచి హోటల్ నడిపిస్తున్నాడు సారు. నేను ఈ హోటల్ చూసిన నడుస్తుంటే నాకేమనిపించింది, నేను కూడా హోటల్ పెట్టాలి అని మొదలుపెట్టిన. నేను ఎట్లా ఆలోచించిన అంటే, ఈయన ఒరిజినల్ మేకలు తెచ్చి అమ్ముతున్నాడు, కోళ్ళు అమ్ముతున్నాడు, గడ్డ చేస్తే మనకేడొస్తారా? తక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ సంపాదించాలని చెప్పి చచ్చిపోయిన కుక్కల మాంసంతో బిర్యానీ చేసుడు. తిన్నరా? అయింది ఇట్లా అంటారు. అప్పుడే నేను అంటేనే మీకు అట్లా అంటారంటే బయట జరిగేది అదే, నేను కొత్తగా ఇప్పుడు సృష్టించింది కాదు. అది ఉన్నాయా లేవా? ఇప్పుడు నాకు మాట చెప్పండి, కుక్కల మాంసంతో బిర్యానీ పెట్టడం అనేది మా వంశాచారమా, నా మైండ్లో వచ్చిన కకృత్య, ఇనబళ్ళ వంకర బుద్ధి? అవునా? ఈ వంకర బుద్ధి హోటల్ మేనేజ్మెంట్ లోనే ఉందా, భూమి మీద ఉన్న అన్ని ప్రొఫెషన్లలో ఉన్నారా? అయిపోయి ఒక ఆయన నిలబడి, అమ్మ నేను మీ ఊళ్ళో సర్పంచ్కి పోటీ చేస్తుందా, మన ఊళ్ళో మీ ఇంటి వెనకాల స్తంభం లైట్ లేదు కదా, మీ అత్తగారికి పింఛన్ రావట్లేదు కదా, మీ ఇంటి ముందర రోడ్డు బాగాలేదు కదా, ఇవన్నీ నేను చేయిస్తా తల్లి, నా మీద నమ్మకం పెట్టి నాకు ఇగో ఈ గుర్తు కోటేసి నన్ను గెలిపిరా అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోతారు. ఇది రాజకీయం. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం యొక్క రాజకీయం ఇది. ఇప్పుడు ఎన్నున్నాయి మొత్తం ఇంట్లో ఓట్లు? 5లో 30,000 ఇస్తా, ఇంకో దానికి ఓటేసాం అనుకో బాగుండదు. ఇది రాజకీయం ఇప్పుడు జరిగేది. ఇది ముందొచ్చిందా, మధ్యలో వచ్చిందా? ఇట్లా ఒక్క ఇండస్ట్రీలో కాదు, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో చెడు అనేది స్టార్ట్ అయింది. ఈ చెడు ఎవరి వల్ల వచ్చిందంటే, వంకర బుద్ధి కలిగినటువంటి వక్ర మార్గంలోనైనా పర్వాలేదు, తక్కువ పెట్టుబడితోటి తక్కువ కష్టంతో రాంగ్ రూట్లో అయినా పర్లేదు, 10 మంది సంపైనా పర్వాలేదు, నేను ఎదగాలి అనేటటువంటి వంకర బుద్ధి ఉన్న కొంతమంది వల్ల ఈ ఇండస్ట్రీ రాంగ్ రూట్ పట్టడం జరిగింది. ఒక్క డైరెక్ట్ సెల్లింగే కాదు, ప్రతి బిజినెస్ లో మోసాలు ఉన్నాయి. పెట్రోల్ బంక్లో లేవా సార్? పరమ పవిత్రమైన వృత్తి డాక్టర్ వృత్తి. దేవునికి మొక్కనోడు కూడా డాక్టర్ కాళ్ళు పట్టుకుంటాడు. అవునా? అంత పవిత్రమైన వృత్తిలో కరోనా లాక్డౌన్ టైంలో చనిపోయేటటువంటి కొన్ని లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్లు ఉండరా లేరా? సచ్చిన శవాన్ని కూడా ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు, ప్రాణాలు అడ్డం పెట్టి చనిపోయేటటువంటి కొన్ని వందలాది మంది స్టూడెంట్స్ను లేకపోతే వరదలలో కొట్టుకుపోయేటోళ్ళని బతికించినటువంటి పోలీసు వాళ్ళు ఉండరా? తన ప్రాణాలు దేశం కోసం అడ్డం పెట్టిన వాళ్ళు ఉన్నారు. బండాయి 100 రూపాయలు వసూలు చేస్తే వాళ్ళు, లంచాలు తీసుకున్న పోలీసు వాళ్ళు. టీచర్ వృత్తి ఎంత పవిత్రమైంది? టీచర్ వృత్తి ఎంత పవిత్రమైన వృత్తి. నెక్స్ట్ జనరేషన్ తయారు చేసేటువంటి పవర్ఫుల్ వృత్తి టీచర్ది. అవునా? ఆడపిల్లని చేసిన టీచర్లు ఉండలేదు. ఇళ్ళ దోలాడుతో మంచి నాకు చెప్పు దాంట్లో మొత్తం మంచిగానే ఉన్న ఇండస్ట్రీ భూమి మీద ఇప్పటిదాకా లేదు. కానీ ఏ ఇండస్ట్రీ, ఏ వ్యవస్థ కూడా చెడు కోసం మొదలు కాలేదు, చెడు మధ్యలో వచ్చింది. ఉపాధ్యాయ వృత్తి చెడ్డది కాదు, ఉపాధ్యాయులలో చెడ్డవాళ్ళు ఉన్నారు. రాజకీయం చెడ్డది కాదు, రాజకీయ నాయకులలో చెడ్డవాళ్ళు ఉన్నారు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చెడ్డది కాదు, డైరెక్ట్ సెల్లింగ్ లో ఫేక్ కంపెనీలు ఉన్నాయి. మనకు రాజకీయం అంటే ఎంతో కొంత అవగాహన ఉంది, రియల్ ఎస్టేట్ అంటే ఎంతో కొంత క్లారిటీ ఉంది, వ్యవసాయం అంటే ఎంతో కొంత అవగాహన ఉంది, కన్స్ట్రక్షన్ అంటే ఎంతో కొంత అవగాహన ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇంత కూడా అవగాహన, అది ప్రాబ్లం. దానివల్ల ఏం జరుగుతుంది? ఎవడొచ్చి నాకు లక్ష వచ్చిందని చెప్పినా నన్ను వేసుకో నీ కింద జాయిన్ అవుతారు, పైసలు చూసి జాయిన్ అవుతారు. మా వాళ్ళు కూడా పైసలు చూపెట్టే జాయిన్ చేసుకుంటారు. నెంబర్ 1, లాక్డౌన్ నాకే వచ్చిందా, లోకం అంతా వచ్చిందా? చాలా మంది ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అయ్యారు. కరోనా వచ్చి బాధపడ్డోళ్ళ కంటే కరోనా రాకుండా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్ఆర్నో? వాళ్ళల్లో చాలా మంది సెకండ్ ఇన్కమ్ గురించి ఆలోచించారు నా లెక్క. అందులో ఎక్కువ శాతం మంది డైరెక్ట్ సేలింగ్ వైపు రావడం మొదలుపెట్టారు. ఇటువైపు వస్తారంటే మోసాలు పెరుగుతాయా తగ్గుతాయా? గట్టిగా
మంది ఎక్కువ వస్తే మోసాలు కూడా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి కేవలం మార్గదర్శకాలు, కేవలం గైడ్ లైన్స్ సరిపోవని చెప్పి రామ్ విలాస్ పాస్వాన్ సెంట్రల్ కన్జ్యూమర్ అఫైర్ మినిస్టర్ ఆయన ఆధ్వర్యంలో 13 పేజీలు కాదు 14 పేజీల ఒక చట్టబద్ధమైన గెజిట్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. దాంట్లో క్లియర్గా రాశారు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది, దీనికి రూల్స్ ఎట్లుండాలి, దీని బిల్స్ ఏంది, షాప్ ఎట్లుండాలి, షాప్లో ఏమేమి మెయింటైన్ చేయాలి, బిల్లులో ఏమేమి రాసి పెట్టాలని చెప్పి చాలా క్లియర్గా 14 పేజీల గెజిట్ ఇవ్వడం జరిగింది. గెజిట్ ఈజ్ ఈక్వల్ టు లా, చట్టబద్ధమైనటువంటి ఒక సర్క్యులర్. అది నీకు డౌట్ ఉంటే మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. అయితే నా పాయింట్ ఏంది ఇప్పుడు అంటే, మనం మాట్లాడుకునే బిజినెస్ సాటుకు సందులలో చేసేటటువంటి స్కీమ్ కాదు ఇది ఒక చట్టబద్ధమైనటువంటి బిజినెస్ మోడల్. కాకపోతే మనం చూడాల్సింది ఏంది, డబ్బు ఎంత వస్తుంది, ఎంతమందికి వచ్చింది, ఎన్ని కార్లు వచ్చినాయి, ఎన్ని దేశాలు తిరిగి వచ్చారు, అది కాదు. ఏం చేస్తున్నారు వీళ్ళు, జనాల దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతున్నారు వీళ్ళు ఏ పని చేయటం వల్ల వీళ్ళకి డబ్బు వస్తుంది, అది గనక మీరు పట్టుకుంటే డెఫినెట్గా ఈ బిజినెస్ సక్సెస్ అవ్వచ్చు సార్.